హాయ్ అండి, వెల్కమ్ టు వనిత ఈశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా పండగ వస్తుందంటే చాలు అందరి ఇళ్లలో ఇంకా పిండి వంటల హడావిడి జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా మీ ఇంట్లో కూడా మీరు ఏమేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లోనైతే ఇంకా పిండి వంటల కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇంకా అక్క వాళ్ళ పిల్లలైతే హాస్టల్ నుంచి రాలేదు. అక్క ఒకతే ఉన్నది ఇంట్లో. చేసుకోవడానికి హెల్పింగ్ ఎవరు లేరంటే రమ్మనేసి మమ్మల్ని అయితే ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నేను కూడా వీడియో తీసుకోవచ్చు అనేసి ఉద్దేశంతో నేను కూడా వెళ్ళడం అయితే జరిగిందండి. ఇంకా చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అరిసెలకైతే పానకం పట్టి పిండి కలిపేసి పక్కన పెట్టేసి ఉంచింది అక్క. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇంటి ముందు అయితే చెదరు వచ్చేసి సకినాలని అయితే పోస్తున్నాము. చూడండి నా సకినప్ప ఎలా వచ్చింది, నేను బాగా పోసానా లేదా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. మీరు కూడా ఈ విధంగానే చేస్తారా, ఇంకా మరోలా చేసుకుంటారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కనైతే ఫ్రైడే రోజైతే అప్పాలు చేయడం అయితే జరిగిందండి. ఇంకా ఆ రోజు తీసిన వ్లాగ్ అండి ఇది. కాకపోతే పండగ హడావిల్లో పోస్ట్ చేయడం అయితే నాకు కుదరలేదు. ఈ రోజు అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కనైతే కట్టెల పొయ్యి మీద అప్పాలను అయితే కాలవడానికి రెడీ చేసింది. ఇంకా చాలా రోజులకండి ఇంకా మేమైతే గ్యాస్ మీద చేసుకొని ఉన్నాం కాబట్టి ఆల్రెడీ మీకు వీడియో పోస్ట్ చేశాను. మా అమ్మనైతే గ్యాస్ పొయ్యి మీద కాల్చింది. ఇక్కడ అక్క వాళ్ళకి కట్టెలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కట్టెల పొయ్యి మీద కాలుస్తుంది. కట్టెల పొయ్యి మీద కాల్చిన అప్పాలు అయితే చాలా టేస్టీగా అండి, ఎంత బాగా వచ్చాయంటే అసలు మాటలో చెప్పలేను. ఇంకా సకినాలు గారెలు కూడా దాని మీద చేసాం కదా. ఇంకా వీడియో మీకు ఫర్దర్గా చూడండి, ముందు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడనైతే గారెలకైతే నేను లడ్డు చేస్తుంటే అక్కనైతే గారెలైతే ఒత్తుతుందండి. ఇక్కడ కాలుస్తున్నదైతే మా పెద్ద అక్కనేనండి. కంచుడు దగ్గర కూర్చొని అయితే కాలుస్తుంది, మీకు కనిపిస్తుంది కదా, అప్పాలు వేస్తుంది. ఇంకా చూస్తున్నారా మంట చూడు ఎలా మండుతుందో. నా చిన్నప్పుడు మా అమ్మ కూడా కట్టెల పొయ్యి మీద అప్పుడప్పుడు వండేదండి, వంట చేయడము, అన్నం కూరలు వండడము అట్లా. కాకపోతే చాలా టేస్ట్ అప్పుడు అంత చిన్న ఏజ్లో తెలిసేది కాదు, కానీ ఇప్పుడు వండితే మాత్రం ఈజీగా టేస్ట్ గుర్తించగలుగుతున్నాము. గ్యాస్ మీద వండినను బయట కట్టెల పొయ్యి మీద వంట చేసిన వంటకిను ఫుడ్ డిఫరెన్స్ అయితే టేస్ట్ వైజ్ అయితే తెలుసుకోగలుగుతున్నాము. అలాగే అప్పాలు కూడానండి కట్టెల పొయ్యి మీద కాల్చినప్పుడు ఆ టేస్ట్ వైజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అన్ని ఐటమ్స్ అందరి ఇళ్ళలో అవే వేసినా కూడా గ్యాస్ పొయ్యి మీద కాల్చేటప్పుడు, కట్టెల పొయ్యి మీద కాల్చేటప్పుడు అయితే డిఫరెంట్ అయితే తెలిసిపోతుంది. ఇక్కడ ఫైనల్గానైతే గారెలు అయితే ఒత్తడం అయిపోయింది. ఇక ఫస్ట్ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, అరిసెలకైతే పనకం పట్టి ఉంచింది అక్క. ఇప్పుడైతే ఇంకా అప్పాలను అరిసెలను అయితే కాలుస్తున్నాం మనం. అక్కనైతే ఒత్తేస్తుంది, మా పెద్దక్కనైతే కాలుస్తుంది. తర్వాత నెక్స్ట్ నేను పోయి వాటిని ఆయిల్ ఒత్తడమేనండి నా పని. వీడియో తీస్తున్నాను అనేసి అక్క అక్కడ జల్లెట్లో మామూలుగా వేసి పెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఇంట్లో కూడా ఏమేమి పిండి వంటకాలు స్పెషల్స్ ఇంకా వేరే ఏం చేసుకున్నారో ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. అందరి ఇంట్లో ఈ గారెలు, అరిసెలు, సకినాలు ఇవే చేసుకున్నారా, ఇంకా వేరే ఏమైనా ఐటమ్స్ చేసుకున్నారా అనేది కూడా చెప్పండి. మా వీడియో ఇంట్లో అప్పాల లాస్ట్కి వచ్చేసరికి మేమైతే పకోడీ చేసుకున్నామండి, ఆనియన్ పకోడీ. కాకపోతే అది వీడియో తీయడం అయితే కుదరలేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది, లేట్ అయిపోయింది, చీకటి కూడా అయిపోయింది దాదాపు. అందుకని వీడియో తీయడం అయితే కుదరలేదు. మేమైతే ఎంజాయ్ చేస్తూ తినేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొడతారనేసి అనుకుంటున్నాను. ఓకే, బాయ్.